హలో ఫ్రెండ్, తెలుసు కదా మీ ఎస్ఆర్ఏ క్యాటరింగ్ కాలేజ్ లో రిటైర్మెంట్ ఒక 450 నుంచి 500 మందికి అయితే ఉండే. ఈవెంట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే సామాన్ చెక్ చేసుకుని కటింగ్ అయితే చేసుకున్నాం. కటింగ్ అయిపోయిన వెంటనే గ్యాస్ పొయ్యి మీద టమాటా చట్నీ, అలాగే కట్టెల పొయ్యి మీద పప్పుకైతే పెట్టుకున్నాం. అలాగే టమాటా చట్నీ అయిపోయిన వెంటనే అదే పొయ్యి మీద మన పన్నీర్ మసాలా అయితే పెట్టుకున్నాం. పన్నీర్ మసాలా పెట్టుకున్న తర్వాత అంతలోపు మన డబల్ కమిటా బ్రెడ్ వస్తే బ్రెడ్ అయితే కట్ చేసుకున్నాం. అంతలోపు మన పన్నీర్ మసాలా ఇట్లా మంచిగా పకాయించిందంటని చెప్పి పన్నీర్ అయితే చేసుకున్నాం. అలాగే పన్నీర్ అయిపోయిన తర్వాత అదే పొయ్యి మీద సాంబార్ కి ఇంకొక పక్కకు వైట్ రైస్ గిట్లా పెట్టినాం. బ్రెడ్ గిట్లా కటింగ్ అయిపోతే మంచిగా ఏంపుకొని డబల్ కమిటకి అయితే పెట్టినాం. అంతలోపు స్వీట్ గిట్లా అయిపోతే స్వీట్ గిట్లా చెక్ చేసుకుని స్వీట్ గిట్లా దించేసుకున్నాం. స్వీట్ అయిపోయిన తర్వాత అదే పొయ్యి మీద వెజిటేబుల్ బగారా అయితే పెట్టినాం ఒక 50 కిలోలు. తర్వాత సాంబార్ అయిపోయిన తర్వాత టమాటా చట్నీకి తాల్పేసి అదే పొయ్యి మీద పాలకూర పప్పు గిట్లా పెట్టేసినాం. అంతలోపు స్వీట్ గిట్లా సలహా అయితే స్వీట్ మీద డ్రై ఫ్రూట్స్ అయితే వేసినాం. మన బగారా రైస్ ఎసరు గిట్లా వచ్చిందంటని చెప్పి బియ్యం అయితే వేసుకున్నాం. బగారా రైస్ అయితే మంచిగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకొని దమ్మకైతే పెట్టేసినాం. తర్వాత మిర్చిలు పాపడాలు ఉంటే పాపడాలు దేవి మిర్చిలు గిట్లా స్టార్ట్ చేసినాం. అంతలోపు మన బగారా రైస్ గిట్లా దమ్ అయిపోతే చూసుకొని అయితే దించేసుకున్నాం. మనం చేసిన ఐటమ్ అయితే ఇవే. ఈవెంట్ వచ్చేసి మన చివరి దగ్గర గవర్నమెంట్ కాలేజీలో అయితే ఉండే. మీకు కూడా మా క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే ఫాలో చేసి లైక్ చేసి కాల్ చేయండి.